ఇంకోటి ఏమంటే లాస్ట్ వీడియోలో చెప్పినాం ఏమనేసి ఎంటైనర్ వాసు ఉంటాడనేసి. వాసు ఉన్నాడు వీడియోలో. మోహన్ అన్న ఇప్పుడు వెంకీ వాళ్ళ చెట్లో పోయి దొంగతనం కోస్తున్నాం కాయలు. ఓకే, ఇది వెంకీకి తెలిసి ఏమంటాడు? వెంకీకి తెలియ కదా, తినేసి మళ్ళీ ఫోన్ చేద్దాము. వెంకీకి తెలిస్తే ఓకే, వాళ్ళ ఆయన పట్ల వెరికేస్తాడే తెలిస్తే కోసుకొని తిందాము. ప్లాన్ బాగుందా? బానే ఉంది, కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయితే బాగుంటది. అంటే యూట్యూబ్ లో వస్తాం కదా, కొద్ది నీట్ గా కంటే ఎవరైనా అమ్మాయి చూస్తే లైక్ చేస్తుంది అనేసి. ఓజీ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చిందావు. ఓజీ కటానా ఎడా? కటానా లేదు నా, కటానా మీకే చెప్పుకొచ్చింటా. శభాష్. హాయ్ గైస్, ఫైనల్ గా వెంకన్న బైక్ అయితే రీచ్ అయిపోయినాము. యాక్చువల్లీ మనం వచ్చింది ఇక్కడ మార్కెట్ తీసుకోవడానికి, కానీ ఆ కోళ్ళు చూస్తుంటే నా మనసు ఎందుకు చేంజ్ అవుతుంది. ఏదో కోడిని మర్డర్ చేసి చికెన్ వండుకొని తినేద్దాం అనిపిస్తుంది. ఆ కోళ్ళు ఏ కోడి మంచిగా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు బై మిస్టేక్ వాటికని కిడ్నాప్ చేసినాం అనుకో, ఇంకేం నార్మల్ గా మామిడికాయలకు వస్తేనే తుగ్గురేక కొడతాడు. బై మిస్టేక్ ఇప్పుడు కానీ కోడిని తీసుకెళ్ళామంటే నన్ను మోహన్ ఇద్దరిని లేపేస్తాడు, మాతో పాటు మిమ్మల్ని లేపేయచ్చు. సో అలాంటి రిస్క్ ఏం తీసుకోకుండా మనం మామిడికాయలు తీసుకునేసి ఇంటికి చెక్కేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క మామిడికాయతోనే ఈ రోజు వీడియో కంప్లీట్ చేద్దామంటే ఏమో సాటిస్ఫాక్షన్ లేదు. సో ప్రతి టెంకాయ చెట్లోనూ టెంకాయలు మస్తున్నాయి. ప్లస్ ఇంకా తినేసి తాగేసి నాకు మళ్ళా ఇంకా ఫుడ్ తినాలి కదా. సో దానికి ఏదైనా ప్లాన్ చేద్దాం. ఎట్లా ఉంది కదా వెంకీ వాళ్ళ ఎందే కోల్ ఫామ్, దీంట్లో నీగా ఒకటి కిడ్నాప్ చేసుకొని వెళ్ళి లేపదామని. కాకపోతే వెంకీ ఫోన్ చేస్తాం, రియాక్షన్ చూడండి. వెయిట్ కదా, వెంకీ వెంకట్. హలో చెప్పనా? నేను జయ. చెప్పు జయ. నా బాయ్ దగ్గరికి వచ్చాను. మీ బాయ్ దగ్గరికి పోయేదాన్ని నన్ను ఎందుకు రాడుతున్నావా? నువ్వు మా బాయ్ కదా, మీ బాయ్ దగ్గరికి వచ్చిన. సరే, ఏ ఇప్పుడు అంటే మామిడికాయలు ఉండేవి, అట్లే కోళ్ళు ఏదో కలకలాడుతుంది. జయ, మామిడికాయలు కావాలంటే ఒకటో రెండో పెరుక్కో. కోళ్ళు చేతుకు పోయినావు అనుకో, ఎన్ని కోళ్ళు కనపడవు, కోడి కనపడ పైన, రేపు నువ్వు మనుషులకు కనపడవు. సరేనా అన్న? నాకు ఎందుకు బోర్ కొడుతుంది. సరే, తెల్ల కొడుకుపోతామని చెప్పి ఇది బాగుంటుంది. తెల్ల కొడుతున్నా, కలకలాడుతుంది నన్ను, ప్లీజ్ నా. ఎందుకు రాడు పాపాలు పోసుకుని తెల్లదు. నీకు కావాలంటే బయట చికెన్ తీసుకొని చేసుకున్నాం, ఈ ఒక్కసారి ఆ కోళ్ళు వదిలి. రెండు వస్తానే ఆ కోళ్ళు ఏం చూలే, పరిగెత్తి నా చేతిలో మామిడికాయ ఉంటే పెరుక్కొని తింటాను. ఇది నా మామూలు మామిడికాయ కదా, నాటు మామిడికాయ, టేస్ట్ మొత్తం వేరే లెవెల్ ఉంటది. చెట్టు ఇదే కాదు ఫ్రెండ్స్, ఈ ఓజీ కట్అవుట్ వేసుకొని వచ్చి అడవిలోకి వాడు నార్మల్ గా మామిడికాయ మీకు తెలియదు, వీడియో కోసం స్టైల్ గా తింటున్నాడు. నార్మల్ గా అది షార్ట్స్ లో ప్లస్ దీంట్లో యాడ్ చేస్తాంలే కొంచెం క్లిప్ అన్న, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మోహన, ఈ అవుట్ ఫిట్ వేసుకుని ఫ్యాన్ ఎక్కేది కాయ చెట్ట ఇంత పెద్దదా, తీసేసెక్కరా అండర్వేర్ గా లేదు లోపల. ఇవాళ టెంకాయలు చూస్తా ఉంటే తాగదాము అనిపిస్తా ఉంది. మా అమ్మ చెప్పుతో కొడుతుంది ఈ గుడ్ల కర్ర అయితే, నిన్నే ఉతికింది. నువ్వు ఇట్రానా, నువ్వు ధ్యానం ఎక్కింది అసలేమున్నా నన్ను లేపేద్దాం ప్లాన్ వేసాను మీరు. నువ్వు
ఇట్లా వచ్చిన వెళ్తున్నా జింజులేలా ఇటున్నా ఎట్నా ఇక్కడ ఇటున్నాను ఇటున్నా చెట్టంతా పోయినా ఏంద్రా చెక్కేస్తున్నా నేను మీరు అనుకుంటే అవుద్ది స్వామి. ఎక్కువ 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 జింజులేలా ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం ఉంటుంది. ఆ జింజాలకి ఏం చేస్తుంది తెలిసిన జింగిలాల 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 పాట పడుతుంది సైడ్ పోతాయి లేకుంటే నిజంగా సంతానం ఎందుకు ఆ పరిస్థితుల్లో మనకు దిగిన కొడుతున్నప్పుడు పైన దూకేస్తామంటే మన దగ్గర వల్ల దిగి కురిగినప్పుడు నువ్వు చున్నా కొరుకురు కదా కొరికిచ్చున్నా ఏం అంటున్నాను ఇప్పుడు చేయ బలి ఉంటుంది అట్లా 2x పెట్టు ఇంకొంచెం ముందరకు పో సో ఇప్పుడు కొరికి చంపిండే చేయగాని ఇవే మొత్తానికి బేచర్ అయితే ట్రై చేసిన పెట్టేకి జింజరాయిలు చాలా ఎక్కువగా ఉంటే అవి ఎక్కువ కొరికేస్తాయి. మనం కూడా అవన్నీ మరి అంత టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజుతో ఈ ప్లాన్ అయితే ఇక్కడతో స్టాప్ చేస్తాను. మళ్ళీ ట్రై చేస్తాం ఇదే వీడియో. జింజిరాల్లో ఇంజక్షన్ అయిందా జ్వరం వచ్చేసింది. ఇంకో రెండు యాడ్ చేసుకోరా జ్వరం వెళ్ళిపోతుంది. జయ మా కోసం అంత చేయలేవరా ఒక్క చెట్టు ఎక్కరా చాలు. సరే ఎవడన్నా ఎక్కి టెంకర్లో వస్తే మార్నింగ్ భలే ఉంటుంది తినచ్చు తాగొచ్చు తినచ్చు. ఇప్పుడు కోకోనట్ వాటర్ దాంట్లోనూ ఉన్నాయి దీంట్లోనూ ఉన్నాయి. మన ఓజీ ఫ్లాట్ డల్ అయిపోయినాడు. సో అందుకని ఒక పిల్లని దొరుకురాను ఒక పిల్ల దొరకమ్మను ఇస్తున్నాము. అగో పోరా శ్రీమంతుడు తగిలాడు. ఇప్పుడు ఫీవర్ బాగున్నట్టు ఉంది మనకి. ఫైనల్ గా కాయలు అయితే వచ్చేసాయి. అంటే తలకాయలు నరికి నరికి టెంకాయలు నరకడానికి కావట్లేదు బా పెట్టుకొని పెట్టుకొని తాగేద్దాం అనుకుంటారు. కానీ మిస్ అయింది. చక్కెర అయినట్టున్నారు. మిస్ అయింది. ఇంకా నెక్స్ట్ టైం మిస్ అవ్వదు. చెట్టు ఎక్కేదానికి కాదు కానీ తినమంటే తాగమంటే చెప్పదు చెప్పన్నా తినేది తాగేది మాటలు కొట్టేది పడుకునేది చేతులు ఎక్కువ చీమలు కొరికించుకుంటే డ్యామేజ్ లేరు సార్ కొరికిస్తే టెంకాయ లేదు దీంట్లో. ఇది జయగానికి ఓజీ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి నన్ను ఇంప్రెస్ చేసినాడు. అందుకే
రోజు అయితే మనం ప్లాన్ వచ్చిందన్న మామిడికాయల కోసం వచ్చినాము. వెంకన్న తెలియకుండా వచ్చినాము. లాస్ట్ వెంకన్న ఫోన్ చేసి ఇక్కడికి పిలుచుకొచ్చినాం. ఏదో అయింది. కానీ లాస్ట్కి మనకి ఒక షాక్ ఏమంటే మామిడికాయల్లో సైన్యం ఉంది, బాహుబలి సైన్యం, జింజరాయల సైన్యం. సో మార్కెట్ ఎక్కి కాలే 2 కాయలు కింద పడి ఉంటే వాటిని తీసుకున్నాం, తిన్నాము. ఎట్లా అని ఆలోచిస్తా అంటే అట్లా పైకి చూస్తే టెంకాయ చెట్లు టెంకాయలు ఉన్నాయి. వాటిని కోసుకున్నాం, తిన్నాం, అయింది. మంచిగా జబర్దస్త్ అయిపోయింది, కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ప్లాన్ ఏమేద్దామని ఆలోచిస్తాను. సో దీనికి కంటిన్యూషన్ Watch and ఇంకో wait. వీడియో ఉంటది, పక్కా సూపర్ ఉంటది ఆ వీడియో. ఇంకోటి ఏమంటే లాస్ట్ వీడియోలో చెప్పినాం ఏమనేసి, ఎంటైనర్ వాసు ఉంటాడనేసి. వాసు ఉన్నాడు వీడియోలో. ఈ రోజు మండే కాబట్టి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినారు. సో వాళ్ళు ఏమన్నా అంటే కొంచెం ఫన్నీగా ఎక్కువైతుంది. ఇక్కడ ఒక సైన్యం అంటే వాసు సైన్యం ఒకటి ఉంది. సో వాళ్ళు ఏమంటారు కదా, మర్చిపోతున్నాయి. సో వాళ్ళతో కొంచెం ఫన్ ముచ్చట్లు చర్చిద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో. మంచి కంటెంట్. బై బై, గుడ్ నైట్. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేక్ మంద అఫీషియల్.